చాలా సందర్భాల్లో మనం అనుకుంటాం కదా, ప్రభు మమ్మల్ని మరిచిపోయాడండి, ప్రభు మమ్మల్ని గుర్తు చేసుకోవట్లేదండి, ప్రభు మమ్మల్ని మరిచిపోయాడు కాబట్టే మాకు ఆశీర్వాదాలు రావట్లేదు, ప్రభు మమ్మల్ని మరిచిపోయాడు కాబట్టే ఆయన మమ్మల్ని ఆశీర్వదించట్లేదు అని చాలామంది ఆలోచన చేస్తూ ఉంటారు. కానీ మన ప్రభువు ఎన్నడూ కూడా ఆయన మనలను మరచిపోయేటువంటి దేవుడు కాదు. మనం మర్చిపోతామేమో ప్రభువుని, ఆయుష్ను పొడిగించిన దేవుని మనం మర్చిపోతామేమో, ఆరోగ్యమును మనకు అనుగ్రహిస్తున్నటువంటి ప్రభువును మనం మర్చిపోతామేమో, మన జీవితంలో మేలులు ఉపకారములు జరిగించినటువంటి మన ప్రభువును మనం మర్చిపోతామేమో, ఈ నూతనమైనటువంటి సంవత్సరంలో అడుగు పెట్టడానికి సహాయం చేసినటువంటి దేవుణ్ణి, సంవత్సరం అనేటువంటి దయా కిరీటమును మనకు ధరింపజేసినటువంటి మన ప్రభువుని ఒకవేళ మనం మర్చిపోతామేమో. కానీ ఆయన ఎన్నడూ కూడా మనలను మరువనటువంటిది. ఆయన ఏం చేస్తున్నాడంటే తన అరచేతులలో మనల్ని చెక్కుకొని ప్రతిరోజు కూడా చూస్తున్నాడు. ఆయన తల్లి తన గర్భమును పుట్టిన పిల్లలను మరచునేమో, కానీ ఆయన మాత్రం మనల్ని ఎన్నడూ కూడా మరువనటువంటి దేవుడు. ఆయన మర్చిపోతే ఈ భూమి మీద ఒక్క క్షణం కూడా మనం బ్రతుకులేం. ఆయన మనల్ని మర్చిపోతే ఈ భూమి మీద ఒక్క క్షణము కూడా మనం మనుగడ కలిగి ఉండలేం. ఆయన నిజంగా మనల్ని మర్చిపోతే ఈ భూమి మీద ఒక్క క్షణము కూడా మనం బ్రతుకుట అసాధ్యం. ఆయన మర్చిపోలేదు కాబట్టి ఈ నూతనమైన సంవత్సరంలోనికి మనం అడుగుపెట్టాం. ఆయన మనల్ని మర్చిపోయేటువంటి దేవుడు కాదు. ఆయన మనల్ని మర్చిపోకుండా మనలందరినీ కూడా ప్రభువారు ఏం చేస్తాడట, ఆశీర్వదిస్తాడు.